తమిళనాడు రాజకీయాల్లో ఒక కస్టోడియల్ డెత్ కలకలం రేపుతోంది. పాలక పక్షాన్ని ఇరకాటంలో నెడుతోంది. డిఎంకే నేతలు డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. శివగంగా జిల్లాలో తిరుపువనం అనేటువంటి ప్రాంతంలో ఆలయ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న శివకుమార్ అనే వ్యక్తి కస్టోడియల్లో ఉండగా మరణించడం చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయ్యింది. ఇలాంటి సమయంలో కూడా స్టాలిన్ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఊరటనిస్తుంది. పవన్ కళ్యాణ్ తీరు కారణంగా ఇప్పుడు డిఎంకే నేతలు తమ కష్టాల నుంచి గట్టెక్కడానికి దోహదపడుతుంది. చాలా ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తమిళనాడులో పాలక పక్షం గట్టెక్కడానికి కారణమవుతున్నారనేటువంటి వ్యవహారం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. 2-3 అంశాలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హిందీ భాషను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ తమిళనాట డిఎంకేకి చాలా పెద్ద ఆయుధాలుగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ని ఎన్నికల ప్రచారకర్తగా మార్చుకోవాలని తమిళనాడు బీజేపీ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే పలు దఫాలు పవన్ కళ్యాణ్ తమిళనాట పర్యటించారు. పలు కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. రాజకీయంగా అక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదానికోసం ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు హిందీ గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ డిఎంకేకి ప్రధానమైనటువంటి అస్త్రాలుగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద ఎక్కుపెట్టి బీజేపీని కార్నర్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు స్టాలిన్ అండ్ కో సాగుతున్నారు. డిఎంకే మంత్రులంతా ఈ విషయం మీద చాలా ఘాటుగా స్పందించారు. డిఎంకే నాయకత్వంలో అత్యధికులు పవన్ కళ్యాణ్ హిందీ విషయంలో చేసినటువంటి పెద్దమ్మ అంటూ మాట్లాడినటువంటి మాటల చుట్టూ పెద్ద వివాదాన్నే సృష్టించే ప్రయత్నం చేశారు. ఇక అదే సమయంలో దానికి తోడు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నాయకురాలు కోట వినూత ఆమె భర్త చంద్రబాబు కలిసి తమ దగ్గర పనిచేస్తున్నటువంటి రాయుడు అలియా శ్రీనివాసుల్ని మర్డర్ చేసిన తర్వాత చెన్నై సమీపంలోనే ఒక నదిలో పారేయడంతో అది కూడా ఇప్పుడు తమిళనాట అధికార పక్షానికి ఆయుధంగా అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న చోట బీజేపీ మిత్రపక్షాలు ఏ రీతిన సామాన్యుల్ని యథేచ్ఛగా మర్డర్ చేసి పక్క రాష్ట్రాలు తీసుకెళ్ళి కూడా శవాల్ని రివర్ డెలివరీ చేస్తున్నాయో అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వచ్చి అనేక రకాలుగా నీతి సూత్రాలు వల్లిస్తుంటే తన పార్టీలోనే నాయకులు ఎంత యథేచ్ఛగా సాగుతున్నారో, తమ పార్టీ కోసమే పనిచేసినటువంటి కార్యకర్తను కూడా ఎలా బరి తెగించి మర్డర్ చేశారో ఇవన్నీ ఇప్పుడు డిఎంకే నేతల నోట వెంట వినిపిస్తున్నాయి. దాంతో అటు హిందీ ఇటు కోట వినూత ఉదంతం రెండు తమిళనాడులో బీజేపీని ఇబ్బంది పెట్టేదానికి కారణమవుతుంది. పవన్ కళ్యాణ్ తమిళనాడులో బలం అవుతారని బీజేపీ నాయకత్వం భావిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తీరు, ఆయన మాటలు, ఆయన పార్టీ నేతల కార్యకలాపాలు ఇవన్నీ తమిళనాట బీజేపీ మెడకు చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కారణంగా డిఎంకే అనేక అంశాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మీద బాణాలు ఎక్కుపెట్టి ప్రజల దృష్టిని అటుమళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. తాజాగా కోట వినూత దంపతులు అరెస్టు, ఆ మర్డర్, దీని చుట్టూ తమిళనాట చాలా పెద్ద చర్చ సాగింది. ముఖ్యంగా నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ రంగంలోకి వచ్చి మీడియా సమావేశం పెట్టి ఆయనే మొత్తం ఈ విషయాన్ని చాలా పెద్ద వివాదంగా మలిచే ప్రయత్నం చేశారు. ఇదంతా రాజకీయంగా డిఎంకే లక్ష్యాల్లో భాగంగా జరిగింది అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. యథావాత ఎటు చూసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మొత్తంగా తమిళనాట డిఎంకే కష్టాల నుంచి గట్టెక్కేదానికి ఆయన తీరే ఒక అస్త్రంగా మారిపోతున్నట్టు స్పష్టమవుతుంది. జనసేన నాయకులు సాగిస్తున్నటువంటి కార్యకలాపాలు డిఎంకేకి ప్రధాన ఆయుధాలు అవుతున్నట్టుగా తేలిపోతుంది. మరి ఇట్లా పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ నేతల వ్యవహారాలతో తమిళనాడులో అధికార పక్షానికి బలం చేకూర్చేలా, అధికార పక్షం ఊపిరి సలపనంత ఇబ్బందుల్లో ఉండగా వాటి నుంచి గట్టెక్కేలా తోడ్పడుతున్నటువంటి తీరు ఎంతకాలమని ఉంటుంది? ఏ రీతిన ఈ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి డిఎంకేకి ఉపయోగపడుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం. త్వరలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే మళ్ళీ గట్టెక్కేందుకు పవన్ కళ్యాణే ప్రధాన పాత్ర పోషిస్తారా
అనేటువంటి సందేహం బీజేపీలోని చాలామంది నేతల్లో మొదలైందంటే అందుకు ఇలాంటి ఉదంతాలన్నీ ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పొచ్చు.